నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన గురువింద గింజలు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1972 సంవత్సరం ఏప్రిల్లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. విన్నావా? హైమావతి ఎంత అదృష్టవంతురాలు! జలజ చేతిలో పేపర్ విప్పి చూపిస్తూ విషయ వివరణ చేసింది. చక్కగా ఎంత పేరు ప్రఖ్యాతులో చూడు. చదువు సంచ లేకుండా ఏ విషయంలోనూ ప్రత్యేకత ప్రతిభ లేని హైమ ఇంతటి అదృష్టవంతురాలు అవుతుందని ఎవరైనా అనుకున్నారా? జలజ మాటలు వింటూ దినపత్రిక తీసి చూసింది సరళ. హైమావతి ఫోటో ప్రథమ పేజీలో ప్రచురింపబడి ఉంది. కింద చాలా ఘనంగా రాయబడింది. దేశ సంరక్షణ నిధికి 25,000 తన మిత్రులు మొదలగు వారి దగ్గర పోగు చేసి ఇచ్చిందిట. ఇంకా కాంతి సీకుల కోసం స్వెట్టర్లు, పాత దుస్తులు వగైరా సేకరించి పంపటంలో నిద్రాహారాలను కూడా విస్మరించిందిట. 2-3 రోజులకు ఒకసారైనా ప్రముఖ పట్టణాలన్నింటిలోనూ సభలు ఏర్పరిచి ప్రజలకు దేశభక్తిని ప్రబోధిస్తున్నదట. ఇటువంటి స్త్రీలే ఈనాడు దేశానికి ఎంతైనా అవసరం అంటూ సంపాదక మహాశయులు తమ మాటగా రాశారు. అంతా బాగానే ఉంది, కానీ మరి ఇల్లు సంసారం ఎవరు చూస్తున్నారట? ఇవిడ ఇలా తిరుగుతూ ఉంటే పేపర్ తిరగా బోర్లా వేసి చూస్తూ సందేహం వెలిబుచ్చింది సరళ. నీ మొహం విసుగ్గా చికాగ్గా అనేసింది జలజ. ఇలాంటి చచ్చు సందేహాలతోటి చిన్న చిన్న తాపత్రయాలతోటి ఏడుస్తాం కనుకనే మన బ్రతుకులు ఇలా వంటిళ్ళు దాటి వెళ్ళలేకుండా ఉన్నాయి. మానవ జన్మ ఎత్తినందుకు అలా మంచి పేరుతో సఫలత కలగాలి, అందులోనూ దేశ సేవ. అటువంటిది ఇటువంటిదినా మళ్ళీ? అడ్డు ఆపు లేకుండా భట్రాజులా పొగిడేస్తోంది జలజ చిన్ననాటి స్నేహితురాల్ని. సరళ మనసులో చాలా సందేహాలు, ప్రశ్నలు చెలరేగాయి. గాని పైకి వెళ్ళిబుచ్చితే జలజ తిడుతుందేమోనని పెదవి కదపలేదు. ఇవాళ సాయంత్రం స్టేషన్ దగ్గర మైదానంలో పెద్ద బహిరంగ సభ జరుగుతోంది. ముఖ్యోపన్యాసకుల్లో హైమ కూడా ఉంది. నువ్వు వస్తావా? సాయంత్రం నాకెట్లా కుదురుతుంది? ఆయన ఆఫీసు నుండి వచ్చేవేళ, పిల్లలు కాలేజీ నుంచి వచ్చే సమయం. చిచి! సరళ మాట పూర్తి కాకుండానే కస్సుమంది జలజ. మొగుడు పిల్లలు ఇంకెవ్వరికి లేరు, మహా నీకే ఉన్నారు. నాకు లేరు, హైమకు కూడా లేరు కదూ. ఆ ఇందిరాగాంధీ గారు కూడా అలాగే అనుకుని ఉంటే ఈనాడు ఆవిడ దేశము ఇంత ఉచ్చస్థితిలో ఉండేవారేనా? బాగుందే, ఆవిడికి మనకు పోలికేంటి? మంచి మంచి ఆయాలను, నౌకర్లను, పని మనుషుల్ని, వంట మనుషుల్ని పెట్టుకోగల ధనవంతులు. ఒక్క మాట విను సరళ, వెతకాలంటే అనేక కారణాలు ఉంటాయి. మనసులో దేశభక్తి అనేది ఉండాలి. ఉంటే శక్తి అనుసారం అందరూ ఏదో ఒకటి చేయగలరు. అక్కడ సైనికులు ప్రాణాలొడ్డి పోరాడుతున్నది మనందరి కోసం. మనకు కనీసం అక్కడేం జరుగుతుందో ఏమిటో తెలుసుకునే తీరిక కూడా లేదంటే ఎంత హాస్యాస్పదం అంది. నేను మరీ అంత అజ్ఞానురాల్ని కాదులే, పేపర్లలో చూస్తున్నానుగా అంది సరళ. చూసి కథల్లా చదువుకుని మర్చిపోతున్నావన్నమాట. బేషుగ్గా ఉందమ్మా. సరే, నేను వెళ్తున్నాను అంది జలజ. సరళకు సిగ్గనిపించింది. నేను కూడా వస్తాను, వచ్చేటప్పుడు ఎటురా, కలిసే వెళ్దాము అంది. జలజను సాగనంపి ఉరుకులు పరుగులతో పనంతా పూర్తి చేసుకుంది సరళ. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన భర్తకు పొంగిపోతూ చెప్పింది తన చిన్ననాటి స్నేహితురాలి నేటి వైభవ ప్రాభవాల గురించి. బాగానే ఉంది హాస్యంగా అన్నాడు సత్యనారాయణ. మరైతే ఇన్నాళ్ళు జ్ఞాపకం లేదా ఈ స్నేహితురాలు నీకు? ఇవాళ ఆవిడ పేరు ప్రఖ్యాతలు చూసి స్నేహం జ్ఞాపకం వచ్చిందా? ఇబ్బంది పడింది సరళ సమాధానం చెప్పడానికి. ఆహా, అదేం లేదు పకపకా నవ్వేశాడు సత్యనారాయణ. సర్లే కానీ, అయితే సాయంత్రం ఆవిడ ఉపన్యాసం వింటామన్నమాట. నేను కొంచెం తొందరగా ఇల్లు చేరుకోవాలన్నమాట. ఈ విధేయుడు అన్నాడు. నవ్వింది సరళ. థ్యాంక్స్, కానీ మీరు వస్తే ఇంకా బాగుంటుంది అంది. భోజనం ముగించి లేచాడు సత్యనారాయణ. భార్య మాటలకు అతడు అప్పుడేమీ సమాధానం చెప్పలేదు. అన్నట్లుగానే సాయంత్రం రోజుటి కంటే అరగంట ముందుగా వచ్చాడు ఇంటికి. ఏం సరళ, ఇంకా తయారవలేదు? ఎక్కడికో వెళ్తానన్నావు మరి అన్నాడు. అమ్మయ్య, మీరు వచ్చేసారా? ఇదిగో ఇక చీర కట్టుకోవడమే తరువాయి అంది. కట్టుకునే ఉన్నావుగా. చాలెదురు మూటు హాస్యాలు. సుతారంగా విసుక్కుంది. కాస్త మంచి చీర కట్టుకోవాలని నేను అన్నది. ఇదిగో కాఫీ టిఫిన్ తీసుకోండి. మీరు పిల్లలు వచ్చాక వాళ్ళని తీసుకోమని చెప్పండి. వంటింట్లో మూత పెట్టాను. దొడ్లో ఆరవేసిన బట్టలు ఒకవేళ వాన వస్తే తీయండి.
అబ్బబ్బబ్బా, నాకన్నీ తెలుసులే, ఎంత ఓ 2 గంటల్లో వచ్చేవు అన్నాడు సత్యనారాయణ. అవుననుకోండి. మరి తొందరగా వెళ్ళిరా, అదిగో మీ జలజ గారు కూడా వచ్చేశారు. ఏమండి, మీరు రావచ్చు కదా? జలజ చనువుగా అడిగింది సత్యాన్ని. స్వాతంత్రం రాకముందే పుట్టినవాణ్ణి నేను. దేశభక్తి ఇవాళ కొత్తగా ఎవరి దగ్గర నేర్చుకోవలసిన అవసరం లేదు. ఏదో సరళ సరదా పడుతోందని పంపిస్తున్నాను, సున్నితంగా నవ్వుతూ అన్నాడు. అయితే ఈ జరుగుతున్న సభలు సమావేశాలు అన్నీ అనవసరమే అంటారా? నేను స్వతంత్రం రాకముందు పుట్టిందాన్నే అంది. క్షమించండి, నేను అలా అనటం లేదు. చాలా అవసరమే కొందరికి. కానీ ఆ సభా వేదిక కోసం మైకులు, పోలీసు బందోబస్తు వగైరాల కోసం అయ్యే ఖర్చును కూడా దేశ సంరక్షణ నిధికిస్తే. సత్యం మాటల కోసం తడుముకుంది జలజ. మీరు మరీ సినికల్గా మాట్లాడుతున్నారు. మీ వంటి వారికి ఇవి అవసరమే కావచ్చు, కానీ సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తుందంటారు అంది. అది నిజమేలేండి, కానీ సామాన్యులకు తెలిసి మాత్రం పెద్ద ప్రయోజనం ఏంటి? పోస్టల్ కార్డు నుండి తినే ప్రతి వస్తువుకి ధరవరలు పెరిగిపోయాయి. డిఫెన్స్ ఫండ్ కోసం ఆఫీసుల్లో, మిల్లుల్లో, కార్ఖానాల్లో ప్రతి చోట తప్పనిసరిగా చిన్న పెద్ద అందరూ పనివాళ్లకు, ఉద్యోగాలకు జీతాల్లో ఇంత అని కట్ చేస్తున్నారు. అయితే ఏమిటంటారండి మీరు? తెలియాల్సింది ధనిక వర్గం వారికే అంటున్నాను. ఒక్కో స్త్రీ కట్టే చీర, వాడే హ్యాండ్ బ్యాగు, ధరించే నగలు, వాటిల్లో ఓ 4 వంతు ఇచ్చినా చాలు. ఒక్కో మిల్లు యజమాని తీసే లాభంలో ఓ 10వ వంతు ఇచ్చినా గొప్పే అన్నాడు. ఉలిక్కి పడ్డట్టు చూసింది జలజ. తాను కట్టుకున్న ఖరీదైన చీరను, పెట్టుకున్న నగలను ఓసారి చూసుకుంది. సత్యనారాయణ ముఖం వైపు చూసింది. సత్యనారాయణ లోపల నవ్వుకున్నాడు. నేను ఏ ఒక్కరి గురించి అనటం లేదులేండి అన్నాడు. జలజ ఊరుకోలేదు. బాగుందండి, ఎంత చెట్టుకు అంత గాలి అని. అవునులేండి, అంచేత చిన్న మొక్కలు ఏమైపోయినా పర్వాలేదంటారా? అంతలో సరళ లోపల నుంచి వచ్చింది తయారై. అయ్య బాబోయ్, మీ వారు ప్రధానమంత్రి అయితే ఏ ఆడది నగలు పెట్టుకోకూడదని శాసిస్తారేమో సరళ అంది. నవ్వి ఊరుకుంది సరళ. అతిగా మాట్లాడేంత నేర్పరి కాదామె. వెళ్తున్నాను అంటూ సరళ మళ్ళీ లోపలికి వెళ్ళి, ఓసారి ఇలా రండి అని పిలిచింది భర్తను. ఏమిటి? చీర కొనుక్కోవాలని వేరే ఉంచాను, ఆ డబ్బు తీసుకువెళ్తున్నాను, వచ్చేటప్పుడు తెచ్చుకుంటాను అంది. ఇవాళ ఎంత తొందర? జలజ కూడా ఉంటుంది కదా, తనైతే తన వాడుక షాపులకు తీసుకువెళ్ళి మంచిది సెలెక్ట్ చేసి పెడుతుంది. వెర్రిదానా, సెలక్షన్లో ఏముంది? విత్తం కొద్దీ వైభవం, పిండి కొరది రొట్టె. జలజ కట్టే చీరలు, హైమవతి ధరించే నగలు, మరొక మందారవతి తిరిగే కార్లు మనం కన్నెత్తి కూడా చూడలేము. వాళ్ల కాళ్ల చిప్పులే నీ పెద్ద చీర కంటే ఎక్కువ ఖరీదు చేస్తాయి అన్నాడు. సరళ మాట్లాడలేదు. ఆమె చూపులు చూసి సత్యం కొంచెం బాధపడ్డాడు. సర్లే, తీసుకెళ్ళి కొని తెచ్చుకో, నేనెందుకు కాదనాలి? 50 రూపాయలకు మంచి చీర ఏమిటి అని ఆవిడ నవ్వచ్చు అన్నాడు. మరి ఆవిడ భర్తకు మీకంటే తక్కువ జీతం కాదండి, వాళ్ళు అన్ని వేషాలు ఎలా వేస్తున్నారంటారు అంది సరళ. జీతం కాదు, అది జీవన విధానంలో తేడా. సరే, అవన్నీ నీకు అర్థం కావు, కానీ వెళ్ళిరా అన్నాడు. 50 రూపాయలు చేతి రుమాల్లో చుట్టుకొని వెళ్ళిపోయింది సరళ సంతోషంగా. రిక్షా దిగుతూనే ఎవరో వాలంటీర్స్తో మాట్లాడుతూ వెళ్ళిపోయింది జలజ. 10 నిమిషాలు గడిచేసరికి జనంలో ఎక్కడ కలిసిపోయిందో పత్తా లేదు. ఎంతసేపు నుంచోను అంటూ రిక్షా వాడు తొందర చేసేసరికి ఇక విధి లేక వాడి చేతిలో 2 రూపాయలు పెట్టింది. ఇదేంటి, మరో 2 రావాలా అన్నాడు రిక్షావాలా. మేమెప్పుడూ ఇలాగే ఇస్తాము, ఈ ఊరు దాన్నే, నేను కొత్తదాన్నేం కాదు అంది. ఆ రోజులు వెళ్ళాయమ్మా, అన్నీ మండుకుపోతున్నాయి. అందులోనూ ఇవాళ మీటింగు, గిరాకీ ఎట్టగుందో చూసారా? మరొక 2 పడేయండి. చెయ్యి మీదకి చాపుతూ వాడు వీలైనంత బిగ్గరగా మాట్లాడుతూ ఉంటే ఎన్నడూ ఎక్కువగా బయటికి కదలనదైన సరళ సిగ్గుపడిపోతూ చచ్చినట్లు మరొక 2 రూపాయలు తీసి వాడి చేతిలో పెట్టింది. బిక్క చచ్చిపోతూ చుట్టూ చూసింది. అంతకంతకు జనం ఎక్కువైపోతున్నారు. జలజ జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు సరళకి. కూర్చోండి కూర్చోండి అంటూ వాలంటీర్స్ బలవంతంగా కూర్చోబెడుతున్నారు జనాన్ని. 2-3 వాలంటీర్స్ని జలజ కోసం అడిగింది సరళ. ఎవరూ సరిగ్గా చెప్పలేదు. సభ మొదలైపోయింది. ఉపన్యాసాలు ప్రారంభమయ్యాయి. జనంలో స్త్రీల వైపు ఒక మూల ఒదిగి కూర్చుంది సరళ. ఆమెకు చుట్టూ ఉన్న స్త్రీలను చూస్తే వాళ్లల్లో అధిక సంఖ్యాకులకు అసలు జరుగుతున్నదేమిటో, అక్కడికి తాము ఎందుకు వచ్చామో కూడా తెలిసినట్లు అనిపించలేదు.
ఉపన్యాసాలు వినటం కోసం పార్టీ వాళ్ళు జనాల్ని పోగు చేస్తారన్నది అబద్ధం కాదని నిర్ణయించుకుంది సరళ. అంతలో వేదిక మీద ఖాళీగా ఉన్న కుర్చీలో హైమావతి వచ్చి కూర్చుంది. ఆమె అసలే ఆలస్యంగా వచ్చినట్టుంది. ఓ గంట సేపు ఏవేవో చెప్పారు, ఏవేవో సంఘాల నాయకులు. చాలా గంభీరంగా కూర్చుంది హైమావతి. వాలంటీర్సు ఇంకెవరెవరో వచ్చి ఆమెను ఏవేవో మెల్లగా అడిగి వెళ్తున్నారు. కాసేపటికి జలచ కనిపించింది సరళ కళ్ళకి. హైమావతి పక్కనే నుంచుని ఏదో మెల్లగా చెప్తోంది. అన్నిటికీ గంభీరంగా తల పంకిస్తోంది హైమావతి. ఆహా, హైమావతి పరపతి ఎంత పెరిగింది! ఎలాంటి స్థితిలోది ఎంతటి స్థితిలోకి వచ్చింది! అంత ధనవంతురాలై ఉండి ఎంత సాదా చీర కట్టుకుని ఎంత నిరాడంబరంగా ఉంది అనుకున్న సరళ ఆశ్చర్యపోయింది. అవును, దేశభక్తురాలు. దేశం దేశం అంటూ స్వసుఖాలు విడనాడి రాత్రనక పగలనక తిరిగే వాళ్ళకి షోకులు దర్జాలు ఆభరణాలు ఎందుకు? అయినా అసలు అవన్నీ ఎలా ఉంటాయి వాళ్ళకి? పాపం ఇలా తిరగటానికి చేయటానికి ఎంతెంత ఖర్చు అయిపోతుందో. ఒంటి మీద ఒక్క గాజు గొలుసు కడకు దుద్దుల జతైనా లేదు. ఈ ఆలోచన కలిగేసరికి తన పట్టు చీరను చూసుకుని తనకే సిగ్గయింది సరళకి. హైమావతి ఉపన్యాసం ప్రారంభమైంది. అనర్గళంగా గంభీరంగా సాగిపోతోంది హైమ వాక్ప్రవాహం. ఇక్కడ మనం ఇలా హాయిగా తిరుగుతూ ఉన్నాము, కానీ అక్కడ మన సోదరీమణులు నానా అవమానాల పాలై చిత్రహింసలకు గురవుతున్నారు. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా, ఆడ మగ తేడా లేకుండా, పసివాళ్ళు బలహీనులు అనే కనికరం చూపకుండా దౌర్జన్యాలు సాగిస్తూ మారణహోమం చేస్తున్నారు. ఈ అత్యాచారాన్ని అరికట్టాలని మన జవానులు కంకణం కట్టుకుని పోరాడుతున్నారు. చనిపోయిన అంగవికలులైన జవానుల కుటుంబాలకు ఇతోధికంగా సాయం చేయాలి. మన శరణు వేడి వచ్చిన శరణార్థులకు పోషణ జరగాలి. మన భారతదేశం అన్నపూర్ణ. అతిథి అభ్యాగతుల ఆదరణకు మన పూర్వులు పెట్టింది పేరు. ఎందరు చెప్పినా ఇవే సంగతులు, ఇదే ధోరణి. ఇందులో కొత్తే ఉందని జనం మళ్ళీ మళ్ళీ ఇలా పోగుపడి వింటారు. సరళకు భర్త మాటలు సబబుగానే ఉన్నాయి అనిపించింది. ఈ సభ ఏర్పాటుకయ్యే ఖర్చులు రక్షణ నిధికి ఇవ్వకూడదు అనిపించింది సరళకు. హైమావతి వాక్ప్రవాహం సాగిపోతూనే ఉంది. స్త్రీలందరూ వీరమాతలు, వీరపత్రులు కావాలి. మీ బిడ్డలను, సోదరులను, భర్తలను ప్రోత్సహించి సైనిక దళాల్లో చేర్చండి. మీకు తోచినంత అల్పమని ఆలోచించొద్దు. చంద్రునికి ఒక నూలు పోగన్నట్లుగా ఎంతైనా సరే మీ శక్త్యానుసారం విరాళాలు ఇవ్వండి. మీరిచ్చిన ప్రతి రూపాయి ఎందరో పాపాయిలకు వినియోగిస్తుంది. సోదరీమణులారా, ఇది ముఖ్యంగా స్త్రీల వల్ల అయ్యే పని. తెల్లవారు లేస్తే ఎన్నో ఖర్చులు చేస్తాము. అన్నీ అవసరమైనవే కాదు, మనం తలుచుకుంటే ఎన్నో ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు సినిమాలు మానుకొని ఆ డబ్బు విరాళంగా ఇవ్వండి. మన సైనికుల కష్టం అంటే మన కష్టమే. ఎందరో తల్లులు, భార్యలు, బిడ్డలు అక్కడ యుద్ధంలో పోరాడుతున్న, మరణిస్తున్న తమ వారి కోసం దొరపిల్లుతున్నారు. ఇదంతా ఎందుకు? మనందరి కోసమే కదా. ఇలాంటి స్థితిలో మనం పండగలు జరుపుకోకూడదు. పండగకి కొత్త బట్టలు, పిండి వంటలు అంటూ ఎంతెంత డబ్బో ఖర్చు పెడుతూ ఉంటాం మనం. ఈసారి ఆ ఖర్చును వాని ఆ పైకాన్ని అమ్మలారా, అయ్యలారా విరాళంగా ఇవ్వండి. మీరిచ్చిన చిన్న మొత్తమే ఒక ఇంట పెద్ద జ్యోతిని వెలిగించవచ్చు. వాలంటీర్స్ డబ్బాలు పట్టుకు తిరుగుతున్నారు గలగల్లాడిస్తూ. జనమంతా పోటాపోటీలుగా వేస్తున్నారు. అందులో పావలాలు, అర్ధలు, చిన్న నోట్లు, పెద్ద నోట్లు. ఒంటి మీద సరిగ్గా బట్టలు లేని కార్మికుడు ₹1 నోటు వేశాడు. అందరినీ పరీక్షగా చూస్తోంది సరళ. తలదూకోకుండా మాసిన బట్టలతో ఉన్న స్త్రీ, చంకన పాల కోసం ఏడుస్తున్న పిల్ల. ఆమె కూడా పైట చెంగు మూట విప్పి ఆలోచించి ఆలోచించి ఓ ₹1 వేసింది. ఇక సరళ వంటి వాళ్ళు 5, 10, ఓహ్ లెక్కే లేదు. ఆవేశం ఆవరించింది సరళను. ఈ సభ అనవసరం, అది ఇది అనుకున్నాను. నా బుర్ర, నా ఆలోచనలు చాలా చిన్నవి. ఈ డబ్బంతా ఎట్లా వసూలవుతుంది మరి? హైమావతి, జలజ, వాలంటీర్సు అందరూ ఎంతగా తమ పనులు మానుకొని శ్రమపడుతున్నారు. సరళ మనసు సిగ్గుతో కుంచుకుపోయింది. నా వంటి వాళ్ళు ఏ ఉపన్యాసమో ఇవ్వలేరు, వంటింటికి తప్ప ఎందుకు పనికిరారు. తన కొంచెపు తనాన్ని ఎంతైనా నిందించుకుంది. పెళ్లినాటి పట్టు చీరలు 2, సినిమాకైనా పేరంటానికైనా కట్టుకోవడానికి ఒక సిల్క్ చీర, రోజు కట్టుకోవడానికి ఇంట్లో 2-3 వాయిల్ చీరలు ఉండనే ఉన్నాయి. పట్టు చీరలు చాలా పాతవై చిరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే సిల్క్ చీరకు తోడు ఇంకొక మంచి చీర కొనుక్కుందాం అనుకుంది ₹50తో. కానీ హైమావతి ఉపన్యాసం విన్నాక మరొకసారి కొనుక్కోవచ్చులే, నా చేత్తో నేను కూడా దేశానికి ఏమైనా ఇవ్వాలి,
అని భావోద్వేగం పొంగి పొరలగా జేబు రుమాలు మడత విప్పి ఓ 10 నోటు తీసి అక్కడే తిరుగుతున్న ఒక వాలంటీర్ చేతిలోని డబ్బాలో వేసింది. నోటును ప్రయత్నంగా లోపలికి కొక్కాల్సి వచ్చింది. అంతగా నిండిపోయి ఉంది ఆ హుండీ. తను ఆ మాత్రం చేయగలిగినందుకు ఎంతగానో గర్వపడింది సరళ మనసు. అప్పటికి ఆమెకు తిరిగి తన స్థితి గుర్తుకొచ్చింది. ఒక్కతే ఇంటికి తిరిగి వెళ్ళగలదా? అసలు ఈ జనప్రవాహం నుంచి బయటపడటం ఎలా? కొద్దిగా భయం కూడా వేసింది. చూడండి, జలజగారిని కలుసుకోవాలి నేను. ఒకరిద్దరు వాలంటీర్సు సరళ అభ్యర్థనను విని కూడా ఖాళీ లేనట్లు సమాధానమే ఇవ్వకుండా వెళ్ళిపోయారు. వేదిక దగ్గర చాలా కోలాహలంగా ఉంది. ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీస్తున్నారు. సభాధ్యక్షత వహించిన మంత్రి గారికి తాను ఇదివరలో పోగు చేసిన విరాళాలన్నింటినీ చెక్కు రూపంగా అందిస్తున్నది హైమావతి. చెక్కును ఒక చివర మంత్రి, మరొక చివర హైమావతి పట్టుకుని ఉండగా కెమెరాలు క్లిక్కుమన్నాయి. సభ ముగియ వచ్చింది. జనం ఎవరి త్రోవన వారు పోవటానికి సన్నాహమవుతున్న కారణంగా తొక్కిసలాట ప్రారంభమైంది. సరళ పై ప్రాణాలు పైనే పోయాయి. జనం అందరినీ వెర్రిదానిలా చూస్తూ తాను తప్పనిసరిగా వాళ్లతో పాటు కదలసాగింది. జనంలో పడి పావుగంట యుద్ధం తర్వాత ఆ పందిరి నుండి బయటపడింది. ఆ జనంలో స్వేచ్ఛగా కదిలి ఏదైనా వాహనం మాట్లాడుకునే చొరవ కూడా లేని సరళ ఏమీ పాలుపోక చూస్తూ ఉంటే ఆపద్బాంధవుల్లాగా పరిస్థితులు కనిపించి పలకరించారు. ఏమండి, మీరొక్కరే వచ్చారా? సత్యం గారు రాలేదు అంటూ. ప్రాణం లేచొచ్చినట్లయింది సరళకు. ఆ ఇరువురు సత్యనారాయణ పనిచేసే ఆఫీసులోనే పనిచేస్తున్నారు. ఓ స్నేహితురాలతో వచ్చాను, ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. ఈ జనంలో ఆవిడ్ని కలుసుకోలేను మళ్ళీ అంటూ తనకు కలిగిన ఇబ్బందిని అస్పష్టంగా విశదీకరించింది. పర్వాలేదులేండి అంటూ వాళ్లే ఓ రిక్షాని కేకేసి బేరమాడి ఇల్లు ఆనవాళ్లు చెప్పి జాగ్రత్తగా తీసుకువెళ్లమని మరొకసారి హెచ్చరించారు రిక్షావాలాను. సరళ రిక్షా ఎక్కలేదు. చీకటి రాత్రి. ఆమెకు అంత దూరం ఒక్కతే వెళ్ళటానికి ధైర్యం చాలటం లేదు. ఆ మాట పైకి చెప్పటానికి అసలే అభిమానం అడ్డొస్తోంది. సరళ వాళ్ళకని గ్రహించి ఆమె సందేహాన్ని అర్థం చేసుకోగలిగారు వాళ్ళు. సరేలేండి, ఇంటి వరకు వస్తాం మేము కూడా. సత్యనారాయణ గారితో మాట్లాడే పని కూడా ఉంది కొంచెం అంటూ వాళ్ళు తమ సైకిల్ మీద రిక్షాను అనుసరించేసరికి కోల్పోయిన ప్రాణాలు తిరిగి పొందినట్లయింది సరళకు. అయితే మీ జలజ కూడా పెద్ద దేశభక్తురాలైపోయిందన్నమాట. రేపో ఎల్లుండో ఈవిడగారి సేవను గురించి కూడా పత్రికలు కీర్తిస్తాయన్నమాట. వంట చేస్తున్న సరళ దగ్గరకు వచ్చి తీరిగ్గా పీట మీద కూర్చుని బాతాకహాని ప్రారంభించాడు సత్యనారాయణ. సరళ మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళావమ్మా? కూతురు లలిత ప్రశ్న. అమ్మ కూడా దేశభక్తి ఎక్కువైపోయిందా ఏమిటి? ఎప్పుడూ లేనిది నాన్నని ఇంట్లో పెట్టి నువ్వు మీటింగుకు వెళ్ళావంటే ముందు నమ్మబుద్ధి కాలేదమ్మా. రియల్లీ దిస్ ఈజ్ 8th వండర్ ఇన్ ది వరల్డ్. సూర్యం చంద్రం వరుసగా రిమార్కులు వేశారు. పిల్లల ముఖాలు పరిశీలనగా చూసింది సరళ. ఆమె వదనంలో ఏ భావమో ప్రస్ఫుటం కానప్పటికీ పిల్లలు బెదిరినట్లుగా ముఖాలు పెట్టి మౌనం వహించారు. నెమ్మదిగా అంది సరళ. రాత్రనక పగలనక ఎప్పుడు ఏ వేళల్లో కావలసినవి ఆ వేళల్లో అమర్చి పెడతాను. మిమ్మల్ని అందరినీ హాయిగా తిరగమంటాను. నేను ఇల్లు కనిపెట్టుండి. ఈ ఒక్కరోజు అమ్మ బయటికి వెళ్ళిందని, భోజనం ఓ గంట ఆలస్యమైందని తప్పించిపోతున్నారు పసిపిల్లల్లాగా. ఇదేమన్నా బాగుందా సూర్యం? వాళ్ళంటే మగవాళ్ళు, నువ్వు అదే తీరా లలిత. ఆడపిల్లవు, కాలేజీ చదువులు చదువుతున్నారు మళ్ళీను. సరళ మాటలు ఎంతో మందస్వరాన వెలువడ్డా ఏమిటో సూటిగా వాడిగా వచ్చి గుచ్చుకున్నట్టయింది శ్రోతలకు. నివ్వెరపోతూ మౌనంగా ముఖముఖాలు చూసుకున్నారు. సత్యనారాయణ బాధపడ్డాడు. పిల్లల మొహాలు అనవసరంగా చిన్నపోవటం చూసి. వెళ్ళి చదువుకోండమ్మా, వంట అయ్యాక అమ్మ పిలుస్తుంది అని పంపేశాడు. డియర్, ఆ కూరల పళ్ళమేది? నువ్వు మిగతా పనులు చేసుకో, నేను ఈలోగా కోసిచ్చేస్తాను అంటూ సరళ వారిస్తున్నా వినకుండా కూరలు తరగటం ప్రారంభించాడు. చా, అయితే ఓ గంట ఆలస్యం అవుతుంది, కానీ మీరెందుకు అంది నొచ్చుకుంటూ. ఇంత ఆలస్యం అవుతుందనుకుంటే నేను వెళ్ళకే పోదును అంది తిరిగి స్వాగతంగా. ఇప్పుడు ఏమైంది కనుక? అసలు ఇంత ఆలస్యం అవుతుందని తెలిస్తే నేను పిల్లలే వండి పడేసేవాళ్ళం. ఏదో ఇంత ఉప్పు కారం వేసి ఉడకబెట్టేసేద్దాం. ఆనక గొంతు దిగేది లేనిది వేరే విషయం అనుకో అన్నాడు. ఇద్దరూ ఒకేసారి పకాలను నవ్వుకున్నారు ఆ మాటలకి. వాతావరణంలోని బరువు కాస్త తగ్గినట్లయింది. అయితే చీర కొనటానికి టైం దొరకలేదన్నమాట. ఇప్పటికే ఆ ప్రస్తావన ఎత్తటానికి ధైర్యం చిక్కింది సత్యానికి. నట్టుతూ అసలు విషయం చెప్పేసింది సరళ.
సభలో అందరినీ చూసినందువల్ల, ఉపన్యాసాలు విన్నందువల్ల కలిగిన ఉద్రేకము, ఆవేశము ప్రస్తుతం లేవు. అనేక అనుమానాలు మొలకెత్తుతున్నాయి ఆమె మనసులో. సరిగ్గా అదే విషయాన్ని భర్త పైకే అనేశాడు. దేశభక్తి అత్యవసరమే. ప్రతి వాళ్ళు తప్పక సహాయం శక్తి కొద్దీ చేయాల్సిందే. కానీ మనం మన శక్తి కొద్దీ ఇవ్వదలుచుకున్నది నిజంగా అసలైన వారికి చేర్చే వరకు ఇవ్వాలి. ఇటువంటి చోట్ల గుటకాయ స్వాహాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకేం తెలుసు? ఈ డబ్బాల్లో పోగయ్యేదంతా అసలు వారికి చేరుతుందంటావా అన్నాడు. బాగుంది. మనసులో సరిగ్గా తాను అదే విధంగా అభిప్రాయపడుతున్నా పైకి మాత్రం ఒప్పుకోలేకపోయింది సరళ. మరిక ఆ విషయం తర్కించలేదు సత్యనారాయణ. ఆఫీసులో జీతంలో కట్ చేసిందైతే మరే సంఘం వాళ్లకో ఇచ్చినదైతేనే 40 రూపాయల వరకు ఉంది. పిల్లలు డిఫెన్స్ ఫండ్ అంటూ కాలేజీకి తీసుకువెళ్ళి ఇచ్చింది తలా 5. అంటే ముగ్గురు కలిసి 3 5లు 15 రూపాయలు. సరే, ఇవాళ నీ దేశభక్తి కిమ్మత్తు 16 రూపాయలు అన్నాడు. రిక్షా డబ్బులు కూడా లెక్క వేస్తున్నారా అడిగింది. అవును, అవి మాత్రం ఎందుకు ఖర్చు అయినట్టు మరి? మీ దేశభక్తురాల్ని ఆ సభకు నువ్వు తీసుకువెళ్ళావు. నువ్వు తిరిగి అక్కడి నుండి ఇల్లు చేరావు. రిక్షావాడు నీకేమైనా ఊరికే రిక్షా కట్టాడా? సరళ మౌనంలోనే అంగీకారం ఇముడుంది. సరే, ఏకమొత్తంగా ఓ 75 లెక్కకొస్తున్నాయి. ఇవిగాక పోస్టల్ కవర్ నుంచి ఎక్కువ ఖరీదులే కదా. ఈ విధంగా మనం ఖర్చులకు తట్టుకుంటూ బ్రతుకుని వెళ్ళదీయాలి అంటే కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి అన్నాడు. సరళ ఆశ్చర్యంగా చూసింది. ఏం అనవసర ఖర్చులు, షోకు ఖర్చులు పెడుతున్నాం గనక అసలు మనం ఏం తగ్గించుకోగలము అంది. ఒక్కసారిగా అలా భయపడి నన్ను కంగారు పెట్టేకు. ఏది, పిల్లల్ని కూడా పిలువు, అందరం కలిసి ఆలోచిద్దాం ఏ ఖర్చులు తగ్గించుకోగలమో అన్నాడు. పిల్లలు ముగ్గురు తమలో తాము తర్జన భర్జనలు సలిపి చివరికి ముక్త కంఠంతో అన్నారు, మా పాకెట్ మనం తగ్గించుకుంటాము, ఈ 2 నెలలు ఇవ్వకండి, సినిమాలు చూడము అని. గుడ్, హర్షం వెలిబుచ్చాడు సత్యనారాయణ. ఇల్లాలా, మరి నువ్వేం తగ్గించుకోగలవో చెప్పు అన్నాడు. సరళ నవ్వింది. నవ్వటం కాదో, నేను చెప్తా విను. మీ స్నేహితురాలు ఉపన్యాసంలో చెప్పినట్టుగా పండగలు మానేద్దాము అనగా పిండి వంటల ఖర్చు, కొత్త బట్టల బెడద తగ్గిపోయిందన్నమాట. మరొక విధంగా చెప్పాలంటే పండగలకి కొత్త బట్టలకి కొన్నాళ్ళ వరకు డబ్బులు లేవు. అప్పులు తెచ్చే కంటే ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలన్నమాట అన్నాడు. బాగానే ఉంది. సరళ విరసంగా అలా అనటంలోనే ఆమె అయిష్టమంతా ప్రతిబింబిస్తోంది. బాగుందోయ్. పరిస్థితిని హాస్యంలోకి దించేశాడు సత్యనారాయణ. మీ మహిళల బాధ్యత ఎంతైనా ఉంది నేడు సమాజంలో. మరి ఇంతవరకు ఏమిటి వినొచ్చావు? ఇంతలోనే మర్చిపోయావా? ఓ పని చెయ్యి, గొప్ప గొప్ప మహిళలందరి ఫోటోలు తెచ్చి వంటింట్లో గోడల నిండా కొట్టాయి. వాళ్ళందరినీ చూసైనా అప్పుడప్పుడు కర్తవ్యం గుర్తు చేసుకుంటూ ఉందో గాని. భేష్, అయితే ముందు హైమావతి గారి ఫోటో పెట్టుకుందావా అమ్మా? సూర్యం ధర్మ సందేహం వెలిబుచ్చాడు. వెంటనే అందరితో పాటు సరళ నవ్వేసింది. చాలండి కానీ అందరూ భోజనాలకు రండి అంది. ఆ ప్రస్తావన అంతటితో ముగిసిపోయింది. పిల్లలు భార్య ఖర్చులు తగ్గించుకున్నందుకు సత్యనారాయణ, స్వతంత్రించి తానంత ఖర్చు చేసిన దానికి భర్త ఏమీ అననందుకు సరళ ఎవరికి వారే లోపల సంతోషించారు. బొటాబొటి జీవితాలు గడిపేవాళ్ళం. మనం ఏం చేయగలం అనుకోకుండా యథాశక్తిని మనము ఏదో ఉడతా భక్తిగా సాయం చేయగలిగాము. అదే తృప్తి. భార్యాభర్తలిద్దరూ సంతృప్తిగా నిట్టూర్చారు. వంటింటి పని అంతా ముగించుకుని బట్టలు ఉతకడానికి కూర్చున్న సరళ వీధి తలుపులు ఎవరో బద్దలు కొడుతున్నంతగా బాధేస్తూ ఉండటం వినవచ్చి ఆ సబ్బు చేతులతోనే ఆదరా బదరా పరిగెత్తింది, సగం ఉతికిన చీరను అలాగే వదిలేసి. అబ్బా, ఏం చేస్తున్నావు తల్లి? తలుపులు బాది బాది చేతులు పడిపోయాయి. అలవైకుంఠపురంలో అన్నట్టుగా ఎక్కడో ఉంటావు కానీ ఎప్పుడూ కాస్త తీరిగ్గా ముందు గదిలో కూర్చుని ఉండవు కదా. జడివానలా దబదబా మాట్లాడిస్తూ లోనికి అడుగెట్టి ఉస్సురంటూ ఓ సోఫాలో కొలబడింది జలజ. నిజానికి అంత పని సమయంలో ఆమె రాక అంతగా ఆనంద కారణం అనిపించలేదు సరళకు. అయినా ముఖం మీద నవ్వు పులుముకుంది. ఏమిటి విశేషం? మంచినీళ్ళు కావాలా? పక్కన కూర్చుంటూ అడిగింది. చల్లటిదేదైనా సరే తల్లి, తీసుకుంటాను నిర్మోహమాటంగా అనేసింది జలజ. కూజాలో మంచినీళ్లు గ్లాసులోకి తీసి నిమ్మరసం పిండి చిటికలో అందించింది సరళ. ఒక్క గుక్క తాగి పక్కన పెట్టేసింది జలజ. ఏం పంచదార తక్కువైందా? అర్థం కాని సరళ అడిగింది. అదేం కాదమ్మా, నాకు బాగా చల్లగా ఉంటేనే కానీ ఈ వేసవిలో తాగబుద్ధి కాదు.
అయినా నాకు తెలియక అడుగుతాను, ఇలా ఎన్నాళ్ళు నెట్టుకొస్తావు సరళ? పెద్దది కాకుంటే కనీసం ఓ చిన్న ఫ్రిడ్జ్ అయినా కొనుక్కోకూడదు? మనసు చివుక్కుమంది సరళకి. జలజ ధోరణికి ఆశ్చర్యం కూడా కలిగింది. అదే మాటను పైకనేసింది. మీరు అంతగా ఎలా అన్నీ కొనుక్కుంటారో నాకు అర్థం కాదు జలజ. కనీసపు తిండి బట్ట ఖర్చులు నెట్టుకొచ్చేసరికి నెల జీతంతో ప్రాణం పోతుంది. సరిపెట్టలేక హైరాణ పడిపోతాను. అదేదో అతి సాధారణమైన మాటకు నవ్వినట్లుగా తేలిగ్గా నవ్వేసింది జలజ. సమాధానం మాత్రం చెప్పలేదు సూటిగా. ఓ పని మీద వచ్చాను సరళ అంటూ ప్రసంగం మార్చేసింది. ఏంటి? సరళ పైకి మాట్లాడుతుంది కానీ జలజ ధోరణి ఎంతో విపరీతంగానూ మనసును బాధించేదిగానూ ఉంది ఆమెకు. తన అంతస్తు, ఫ్రిడ్జ్ వగైరాలు తనకున్నాయని చెప్పి బుద్ధిపూర్వకంగా కించపరుచుతున్నందుకు కాదు. మొన్న అలా కలిసి వెళ్ళి తీరా అక్కడ దిగాక ఆ సభ హడావుడిలో పడిపోయాను, నువ్వు ఒక్కత్తువు ఫీల్ అయి ఉంటావు అని క్షమాపణ చెప్పుకుంటుందేమోనని భావించింది సరళ. కానీ అటువంటి కనీసపు మర్యాదలు కూడా అనవసరం అన్నట్టుగా ఉంది జలజ తీరు. పొరపాటును కూడా అసలు ఆ విషయమే ఎత్తలేదు. ఇక అటువంటివి తనకు తానే మాట్లాడి తేలికపడే నైజం కాదు సరళది. అందుకే ఆమె కూడా అసలు ఆ సంగతి ప్రస్తావించనే లేదు. పాపం దిక్కుమాలిగా పడి ఉన్న కాంతి సీకుల కోసం బట్టలవి పోగు చేస్తున్నాం సరళ. పని మనుషులకి, పిల్లల పక్కలకి ఎన్ని పాత చీరలు పడేస్తూ ఉంటాం మనం. అవి మనకు లెక్కలోవే కావు నిజంగా. కానీ అక్కడ కట్టుగుడ్డలతో వచ్చి పడి ఉన్న శరణార్థి స్త్రీలకు ఆ పాత చీరే పట్టు చీరతో సమానం. ఎంతో పెద్ద సాయాలు చేయలేకపోయినా ఈ మాత్రమైనా మన సాటి స్త్రీలకు మనం చేయటం మానవత్వం అనిపించుకుంటుంది అని చిన్న ఉపన్యాసం దంచింది. ఊలు దుస్తులు, దుప్పట్లు, చిన్న జాకెట్లు, తువ్వాళ్ళు ఒకటేమిటి, మనం ఏమి ఇవ్వగలిగితే అవి. ప్రత్యేకంగా ఇది అని లేదు. కానీ సరళ, నువ్వు కూడా ఏమైనా ఉంటే ఇవ్వు. వెధవ పాత బట్టలు లెక్కేమిటి చెప్పు అంది జలజ. పాత బట్టలంటూ పడుండేందుకు ఏముంటాయి? ఎప్పుడు ఒంటి మీద ఒక చీర, దండెం మీద ఓ ఉతికిన చీరగా ఉంటుంది తన స్థితి. ఆలోచనలో పడింది సరళ. చీర బాగా పాతబడి చిరుగు పట్టిపోతేనే కానీ వదలలేనటువంటి స్థితి తమది. ఆ పాతబడింది వీధిగా 4 నెలలకోసారి పని మనిషికి ఇచ్చేయాల్సిందే. ఇక దాన ధర్మాలకంటూ మిగిలేది అక్కడ. కానీ ఇందరిలో తమ స్థితి చెప్పుకుంటే నాగుబాట్లు కాదు. ఏంటి సరళ ఇంత ఆలోచన? మనం పడేసే పనికి మారిన పాత చీర అక్కడ ఓ స్త్రీ పాలిట పట్టు చీర. సాటి వాళ్ళకి ఈ మాత్రం చెయ్యకపోతే ఇంకెందుకు చెప్పు మన బ్రతుకులు? మనమేం లక్షలు వేలు ఇవ్వటం లేదు కదా. జలజ ఉపన్యాసాలు మొదలుపెట్టింది. సరళకు ఇక ఆ ఉపన్యాసాలు వినే శక్తి లేదు. తన ఆసక్తిని లేవిని చాటుకునే ధైర్యమూ లేదు. ఇవిగోనండి ఈ వీధిలో వసూలైనవి ఇవన్నీ. జలజ అనుయాయులు ఇంచుమించు ఓ బస్తాడు బట్టలు మోసుకొచ్చినట్టుగా మోసుకొచ్చారు. అక్కడికక్కడే అవి గుమ్మరించి పరిశీలించడంలో నిమగ్నురాలైంది జలజ. చూస్తున్న సరళ కళ్ళు చెదిరినట్లయింది. గబగబా లోపలికి పరిగెత్తింది. తమకున్న ఒకే ఒక అల్మరా తెరిచింది. అందులో ఏది ఇవ్వాలి? అన్నీ అంతో ఇంతో ఉపయోగంగా ఉన్నవే. అన్నిటికంటే పురాతనమైనది తమ పెళ్లినాటి పట్టుచీర. పెళ్ళై 20 ఏళ్లు కావస్తోంది. ఎప్పుడైనా ఏ పెళ్లి భోజనాలకో ముచ్చటగా పొందికగా కట్టుకోవటం, విప్పేయటం తప్ప ఎప్పుడెక్కడ పిగిలిపోతుందోననే భయం ఉండనే ఉంటుంది ఈ మధ్య. అది ఇచ్చేస్తే? కానీ అది తమ పెళ్లి నాటిది. ఎన్నెన్ని తీపి గుర్తులున్నాయి దాని మాటున. మరెన్ని మధురమైన జ్ఞాపకాలున్నాయి. దానికి తమ భార్యాభర్తలకు ఏదో చెప్పలేని మధుర అనుబంధం. తాను ఆ చీర ఎప్పుడు ధరించినా ఎంతో గుంభనంగా, భావగర్భితంగా నవ్వుతాడు సత్యనారాయణ తన వంక కొంటిగా చూస్తూ. సరళ మరి మెళ్ళమేమో? కంచు గంటల్లాంటి కంఠాల పిలుపులు. వస్తున్నా. ఇక ఆలోచించకుండా గబగబా ఆ చీర తీసుకువెళ్ళి ఇచ్చేసింది. తనకైతే అది ఉన్న అన్నింటిలోకి గొప్పది, ఇవ్వదగింది అనిపించింది. కానీ వాళ్లకు మాత్రం ఎక్కడా ఆనినట్లే లేదు. ఇదొక్కటేనా ఇంత నిలబెట్టి అన్నట్లున్నాయి ఒక్కొక్కళ్ళ చూపులు. చీర భద్రం చేసుకున్నారు. మరి వెళ్తాం అంటూ నిష్క్రమించిన వాళ్ళ కంఠాల్లో, నడకల్లో ఏదో నిరసన వినవచ్చినట్లయి ఇది అని చెప్పరాని బాధావమానాలకు లోనైంది సరళ. గొప్పవాళ్ళు ఏమైనా ఇవ్వగలరు, ఏమైనా చేయగలరు. రోజులు గడపటానికే తాపత్రయపడే తమ వంటి వారు ఇంతకంటే ఏం చేయగలరు, ఏమి ఇవ్వగలరు అనుకుంది. అమ్మా, మనం ఒకసారి హైమవతి గారింటికి వెళ్ళాలమ్మా. కాలేజీ నుండి వస్తూనే తల్లితో బ్రతిమాలుతున్న ధోరణిలో అడిగింది లలిత. ఎందుకు? సరళ ప్రశ్న.
కాలేజీలో లేడీస్ అసోసియేషన్ వాళ్ళం ఓ సభకు అధ్యక్షురాలిగా ఆవిడని ఆహ్వానించదలుచుకున్నాం. అయితే నేనెందుకు మధ్యన? అబ్బా అమ్మా, నువ్వు ఆవిడ్ని బాగా ఎరుగుదువని, ఫ్రెండు అని, అవని ఇవని చెప్పడంతో అందరూ కలిసి ఆ బాధ్యతను నా మీదకు తోశారు అంది లలిత. బావుంది. అయినా నా ఫ్రెండ్ ఏమిటి? ఏనాటి మాటో అది. ఈనాడు ఆవిడ అసలు నన్ను గుర్తుపడుతుందో లేదో. సరళ అమాయకంగా తన అనుమానాన్ని బయటపెట్టేసింది. అనుకున్నట్లే అయ్యింది. హైమావతి ఇంటిని, తోటని, కాపలా వాడిని, అన్ని వైభవాలను గేటు బయట నుంచే ఆశ్చర్యంగా చూస్తున్న సరళను, లలితను అప్పుడే కారులో బయట నుంచి వస్తున్న హైమావతి గుర్తించలేదు. కాపలావాడు, ఇప్పుడు అమ్మగారి దర్శనం కాదు, మీతో మాట్లాడరు, పొమ్మంటూ ఉంటే ఎవరోనని యథాలాపంగా అటు చూసింది హైమావతి. హైమావతి, సరళ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కళ్ళు కలుసుకున్నాయి. హైమావతి సరళను గుర్తించిందనటానికి ఆమె కనుల కదలికలే సాక్ష్యం. కానీ ఎవరో అపరిచితులే అన్నట్టుగా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. సరళ ఆశ్చర్యపోయింది. లలిత ముఖం మాడింది. కన్న కూతురు ఎదుటే అవమానంతో తలెత్తలేకపోయింది సరళ. ఎలాగో చూడలేక అటు చూసి, పద లలిత, వెళ్ళిపోదాం, నాకు లోపలికి వెళ్ళాలని లేదు అంది. లలిత అప్రసన్నంగా పెట్టింది మొహం. అవసరం మనది కదమ్మా, ఇంత దూరం వచ్చి. ఇక తప్పలేదు సరళకి. అరగంట సేపు వేచి ఉన్న తర్వాత హైమావతి దర్శనమైంది. కాదు, లోపలికి ప్రవేశించడానికి అనుమతి లభించింది. మరో అరగంట గడుస్తూ ఉండగా హైమావతి హాల్లోకి వచ్చింది, వయ్యారంగా మేడమెట్లు దిగుతూ. మర్యాదగా నమస్కరించారు లలిత, సరళ. అంతకు మించిన మర్యాద ఒలికిస్తూ నమస్కారం నమస్కారం అంటూ 2 సార్లు అంది హైమావతి. కూర్చోండి, ఏం పని మీద వచ్చారు? మర్యాదగానే అడిగింది. సరళ మాట్లాడలేదు. లలితే సంభాషణకు ఉపక్రమించింది. నేను కాలేజీలో చదువుతున్నాను, ఫలానా వారి అమ్మాయిని అంటూ తనను తాను పరిచయం చేసుకుంది. ఓ, అయితే వీరు మీ లెక్చరరా అంది సరళను చూపిస్తూ. తల్లి కూతుళ్ళిద్దరూ కూడా హైమావతి ఇంకా తమను గుర్తించనట్లు, తెలియనట్లు వేసిన ఈ ప్రశ్నకు ఖేదపడ్డారు. అయినా సరే లలిత సరళంగానే సమాధానమిచ్చింది. కాదండి, ఈవిడ మా అమ్మగారు, పేరు సరళ. ఓహో, తల పంకించి ఊరుకుంది హైమావతి. మా కాలేజీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఒక చేతి పనుల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తోంది. అందులో వస్తువుల అమ్మగా వచ్చిన డబ్బును రక్షణ నిధికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఆ రోజు దానికి మీరు ప్రారంభోత్సవం చేసి ఏమైనా మాట్లాడాలని మా కోరిక. మా స్టూడెంట్స్ తరపున నేను వచ్చాను మిమ్మల్ని ఆహ్వానించి అనుమతి పొందటానికి అంది లలిత. మంచిది, చాలా మంచి పని చేస్తున్నారు. హైమావతి మనసు ఆనంద ప్రఫుల్లమైందని ఆమె ముఖం చెప్పకనే చెప్తుంది. ఇలా చిన్న పెద్ద అందరూ తమ తమ శక్త్యానుసారం సాయపడినప్పుడే మన స్వాతంత్రం నిలుస్తుంది అంటూ చిన్న ఉపన్యాసం దంచింది. అయితే మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము, మీరు అంగీకరించినట్లే కదూ అంది లలిత. ఉండమ్మా, నాకు అన్ని 1-2 నెలల ముందే ఏ ప్రోగ్రామ్స్కి ఏ టైంలో వెళ్లాలో నిర్ణయించేసి ఉంటాయి సాధారణంగా. అంచేత నాకు ఏ రోజు వీలు పడుతుందో చూసి చెప్తాను, మీరు ఆ రోజుకి ఏర్పాటు చేసుకోండి అంటూనే హైమావతి తన టేబుల్ డైరీ చూడటంలో నిమగ్నమైపోయింది. అంతవరకు నోరు విప్పకుండా హైమావతిని, ఆమె వేషాన్ని, ఆ కూర్చున్న గదినే పరీక్షిస్తోంది సరళ. నేల మీద కార్పెట్ నుంచి గోడల మీద పెయింటింగ్స్ వరకు, అల్మారాలో షో పీసెస్, బల్ల మీద ఫ్లవర్ వాజులు, పేపర్ వెయిట్లు సర్వం విదేశీ వస్తువులే, ఎంతో విలువైనవి. హైమావతి కట్టిన పాము కుబుసం వంటి సిల్కు చీర ఎంత బాగుంది, ఎంత ఖరీదో. ఇంతలో ఎవరో సంఘ సేవకులు వచ్చారిద్దరు. డైరీ పక్కన పెట్టి వాళ్లతో మాటలు సాగించింది హైమావతి. సరళ, లలిత తన మాట కోసం వేచి ఉన్నారనే విషయం కూడా మర్చిపోయినట్లుంది ఆమె తీరు చూడగా. వాళ్లతో మాటలేమిటో పక్కవారికే వినిపించినంత గుసగుసలతో సాగిపోయాయి. ఆలస్యమైపోతోంది లలిత, సరళ మెల్లగా అంది కూతురుతో. పోనీ వెళ్ళిపోయి మరొకసారి రాకూడదు నువ్వు? లలిత ఏమి చెప్పలేకపోయింది. ఓసారి తల్లి మొహం వైపు, మరొకసారి హైమావతి మొహం వంక చూసి ఊరుకుంది. హలో మమ్మీ! అతి నాగరికత వలకబోస్తున్నట్లుగా ఉన్న ఆ పిలుపు వినవచ్చిన దిశ అందరి కళ్ళు మళ్ళాయి. ఓ 18-20 ఏళ్ల అమ్మాయి, పాదం నుంచి తల వరకు అత్యాధునిక ఆంగ్ల యువతిలాగా ఉన్న వేషంతో ఓ పిల్లి పిల్లను చేతుల్లో పట్టుకుని ముద్దులాడుతూ మేడమెట్ల మీద నుంచి గెంతుతూ దిగుతూ వచ్చింది. ఎప్పుడొచ్చావు మమ్మీ? నాకు తెలియదు. పైన నేను సోము కార్డ్స్ ఆడుతున్నాము.
సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే జరుగుతోంది. ఓ ఐసి, నువ్వు ఇంట్లోనే ఉన్నావన్నమాట. హైమావతి అతి గారాబంగా పసిపిల్లతో మాట్లాడినట్టు మాట్లాడుతోంది. సాయంత్రం పాలు టిఫిన్ ఏమైనా తీసుకున్నావా? సోము తీసుకున్నాడా? ఆ మమ్మీ, అన్నీ అయ్యాయి. మాటల మధ్యలో ఒక్కోసారి పిల్లిని దువ్వుతూ ముద్దు పెట్టుకుంటూ ఎన్నో వగలిపోతోంది. మమ్మీ, సోము ఇవాళ నన్ను వాళ్ళ ఇంటికి డిన్నర్కు రమ్మంటున్నాడు. వాళ్ళ మమ్మీ డాడీ నైనిటాల్ నుంచి వస్తున్నారట ఇవాళ. వాళ్ళకు పరిచయం చేస్తాడట. గిరజాల జుట్టును షోగ్గా ఎగరేస్తూ చేతి ఫారిన్ వాచీలో టైం చూసుకుంటూ అంది. వెళ్ళి తొందరగా వచ్చేసే మరి. రేపటి పిక్నిక్కి నేను ఇంకా ఏమీ సర్దనే లేదు అంది హైమావతి. ఓకే మమ్మీ, బాయ్ బాయ్, సీ యూ అగైన్ అంటూ పిల్లి పిల్లతో సహా తిరిగి షోగ్గా మేడ మీదకు వెళ్ళిపోయింది. అప్పటికి హైమావతి తిరిగి అక్కడ ఇతర మానవ జీవులు ఉన్నట్లుగా గమనించింది. మా అమ్మాయి బొంబాయి నుండి సెలవులకు వచ్చింది అంది గ్రామ సేవికలతో. మరేను, ఏం మాట్లాడాలో తెలియనట్లుగా గొణిగింది ఒక ఆమె. పిల్లి పిల్ల అంటే చాలా ముద్దు కాబోలు రెండవ ఆమె అంది. అది ఎంత ఎబ్బెట్టుగా ఉన్నా సరే, అటువంటి వారు నగ్నంగా తిరిగినా, పేడ చేసినా, ఏం చేసినా అవి హాబీలంటూ అఖండంగా ఆకాశానికి ఎత్తాల్సిందే. తీరిక సమయాల్లో విచ్చలవిడిగా తిరగటం ఇష్టం. పిడకలు చేసి లెక్క పెట్టుకుంటూ కూర్చోవటం సరదా అన్నా మెచ్చవలసిందే. హైమావతి హుందాగా అంది. అవును, ఆ పిల్లి పిల్లను సయాం నుంచి ఒకరు తెచ్చి మా బేబీకి ప్రజెంట్ చేశారు. దానికన్నీ ఎంతెంత మంచి అలవాట్లు అనుకున్నారు అంటూ శ్రోతలందరి వంక ఓసారి చూసింది. లోపల ఎలా ఉన్నా పైకి మాత్రం అందరూ ఆమె చెప్తున్న విషయంపై శ్రద్ధ చూపుతున్నట్టే ఉన్నారు. అవసరం మరి. హైమావతి వివరించింది. దాని పక్క మీదనే అది పడుకుంటుంది. దానికి తన పళ్ళెంలోనే గిన్నెలో ఉంచినవే తింటుంది. కానీ ఇంకెక్కడి వస్తువు ముట్టుకోమన్నా ముట్టుకోదనుకోండి. కన్నెత్తి చూడదు. బొద్దుగా ఎంత అందంగా ఉందో చూసారా? అంత మంచి జాతి పిల్లి కనుకనే అమ్మాయి ముచ్చటపడి పెంచుకుంటోంది. సయాం పిల్లులు పెట్టింది పేరు అనుకోండి. నిజంగా వేధవి, మన పిల్లుల్నే చెప్పాలి, దరిద్రాలు. అవునండి, నిజం అనక తప్పలేదు వాళ్ళకి పళ్ళన్నీ బయటపెట్టి. ఒక్కటన్న మాట ఏమిటి? మా అబ్బాయి స్టేట్స్లో ఉన్నాడు. ఇన్నేళ్ళయింది. ఒక్కసారి రమ్మన్నా ఈ దేశానికి రాను పొమ్మంటాడు. ఇక్కడేముంది రాను అంటాడు. మరి ఎక్కడ పిల్లనే చేసుకుంటాడో ఇక్కడ ఎవరినైనా చేసుకుంటాడో తెలియదు. పొరపాటున ఇండియాలో నా కడుపును పుట్టాడు. కానీ వాడి టీవీ, దర్పము, రూపు అంతా దొరల బిడ్డ కాదు. నిజం నిజం, తప్పనిసరిగా వినే అభాగ్యులు అంతకంటే ఏమనగలరు కనుక. మేడ దిగి వచ్చి మమ్మీ వెళ్తున్నా అంటూ సోము చేయి పట్టుకుని వెళ్ళిపోయింది హైమావతి కూతురు. సోము చేసి చేయనట్లుగా ఓ నమస్కారం పడేసి వెళ్ళాడు హైమావతికి. టైట్ ప్యాంటు వగైరాలు సరిగ్గా ఉన్నాయో లేదోనని సరిచూసుకుంటూ. వాళ్ళలా వెళ్ళటము, జలజ ఇలా లోనికి ప్రవేశించటము ఒక్కసారే జరిగాయి. జలజను చూడగానే సరళకు పరమానందం కలిగింది. జలజ మాత్రం ఓసారి పొడిపొడిగా పలకరించి హైమావతితో ఏదో రహస్య సంభాషణలో పడిపోయింది. సరళను ఎరుగున్నట్టు మాట్లాడటం కానీ హైమావతికి పరిచయం చేయటం కానీ చేయలేదు. జలజ వెంట మరొక 3 యువకులు కూడా ఉన్నారు. ఎవరో రాజకీయాల గురించి మాట్లాడవచ్చిన వారేమో అనిపించింది వారి వేషభాషలను పట్టి. అందుకే లలిత, సరళ ఇక లేవటం మంచిదని వెళ్తామంటూ లేచి నిలబడ్డారు. రేపు మరొకసారి కనిపించమ్మా, నాకు వీలైన తేదీ చూసి చెప్తాను అంది హైమావతి లలితను ఉద్దేశించి. ఏమిటి? జలజ అడగగా హైమావతి వివరించింది. జలజ అక్కడ ఏమీ మాట్లాడలేదు. తర్వాత సరళను, లలితను గేటు వరకు పంపుతూ, చూడు లలిత, నువ్వింకా చిన్న పిల్లవు, ఏమీ తెలియని దానివి గనక చెప్తున్నాను. ఆ రోజు ఎవరిదైనా ఓ కారు ఏర్పాటు చేయాలి హైమావతి అమ్మగారిని కాలేజీకి తీసుకువెళ్ళటానికి, తిరిగి ఇంటికి దిగబెట్టడానికి అంది. లలిత అమాయకంగా, వారికి 2 కార్లున్నాయి కదా ఆంటీజీ అంది. నవ్వింది జలజ. ఉంటే అవి ఇటువంటి పనులన్నిటికీ వాడతారా మరి? కాస్త లోకం అర్థం చేసుకోవాలమ్మా. ఆప్యాయత ఒలికిస్తూ లలిత భుజం తట్టింది. ప్రారంభోత్సవానికి కాస్త ఎవరైనా పేపర్ల వాళ్ళని, ఓ ఫోటోగ్రాఫర్ని ఏర్పాటు చేయాలి. ఇటువంటివి పత్రికల్లో పడటం ఎంతైనా అవసరం కదూ మరి. రేపో ఎల్లుండో వచ్చి కనిపించు అంటూనే జలజ లోనికి నిష్క్రమించింది. సరళ, లలిత ఎంతో చిన్నతనము, అవమానము ఫీల్ అయ్యారు. దారిలో లలిత తల్లితో అంది. జలజ అసలు రంగు ఇదన్నమాట. వీళ్ళంతా దేశ సేవ అంటూ తిరుగుతూ దేశంలో వారిని, దేశాన్ని అసహించుకుంటున్నారన్నమాట.
సరళ మాట్లాడలేదు. హైమావతి చేసిన అవమానం వల్ల ఆమె చాలా బాధపడుతోందని గ్రహించిన లలిత ఇంకేమీ మాట్లాడలేదు. ఇల్లు చేరే ముందే అంది సరళ గంభీరంగా. చూడు లలిత, మీ నాన్నగారికి వివరాలు ఏమీ చెప్పనవసరం లేదు. జరిగిందేదో జరిగింది. ఎవరి కామెంట్స్ మాత్రం విని సహించే శక్తి నాకు లేదు. ఇక ముందు నువ్వు మాత్రం ఎవరికీ హైమావతి మీ అమ్మ స్నేహితురాలని చెప్పకు. ఒకనాటి సహాధ్యాయిని నేను మర్చిపోకపోవచ్చు. అందరూ నాలాగే ఉండాలని లేదుగా. మనుషుల స్వభావం అనేక రీతులు అంది. నిజమేనమ్మా, నాకు తెలియక అందరితో చెప్పాను. అనవసరంగా మా గురించి ఈరోజు నువ్వు లలిత బాధగా అంది. పర్వాలేదులే, మనుషుల అసలు రంగు బయటపడింది. ఇంత ఆలస్యమైంది, ఆవిడ ఒప్పుకున్నారా? ఇంట్లోకి రాగానే సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు ఆమె ఇంటి దగ్గర లేరు, వస్తారని చూశాము ఇంతవరకు అని తల్లి కుమార్తెలిద్దరూ కూడా అబద్ధమాడాల్సి వచ్చింది. మన ఎగ్జిబిషన్ ఓపెన్ చేయడానికి హైమావతి గారు ఒప్పుకున్నారా అని అడిగిన స్నేహితురాళ్లకు లలిత పూర్తిగా చెప్పకపోయినా చూచాయిగా మాత్రం చెప్పక తప్పలేదు. దానికి ఉంది, మా కారు ఏర్పాటు చేద్దాం అనేసింది సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు అమ్మాయి కమల. పోనీ ఇంకెవరినైనా, ఎవరినో ఎందుకు, అంతటి ఇంజనీర్ గారు కదా, మీ నాన్నగారిని పిలిస్తే సరిపోలా, వీళ్ళందరినీ ప్రాధేయపట్టం ఎందుకు చాటుగా అంది లలిత. అది నిజమే, కానీ లోకులు ఎందుకో గొర్రెల మంద స్వభావాన్ని ప్రదర్శిస్తారు. ఒకళ్ళ పేరు ఏదైనా కారణంగా మ్రోగుతోంది అంటే వాళ్లనే ప్రారంభోత్సవాలకి, సభాధ్యక్ష పదవులు అలంకరించడానికి, ఒకటేమిటి ఒకచోట ఎవళ్ళైనా చస్తే ఏడవటానికి, మరో చోట ఎవళ్ళకైనా బహుమానం వస్తే లేక సన్మానం జరిగితే నవ్వటానికి, పొగడటానికి, అన్నింటికీ వాళ్ళనే పిలవాలి. వాళ్ళు వచ్చి వీళ్ళు ఆడమన్నట్లల్లా ఆడతారు. చాటున వాళ్ళు అడిగినవన్నీ వీళ్ళు తీరుస్తారు. సభకి పిలిచి వాళ్ళకింత పబ్లిసిటీ ఇచ్చినందుకు మరెప్పుడైనా వీరి కోరికను మన్నించి వారు తమ పలుకుబడంతా ఉపయోగించి ఏ మినిస్టర్కో రికమెండేషన్ చేయటం వగైరాలు చేస్తారు. ఇవన్నీ మనకు అర్థం కాని చిదంబర రహస్యాలనుకో అందా అమ్మాయి. కాబోలు మరి అయోమయం అనిపించిన లలిత అంతకంటే మాట్లాడలేకపోయింది. తిరిగి కమలే అంది. మన కాలేజీ వాళ్ళందరూ కూడా హైమావతి అని పడి చేస్తున్నారు. మనం కాదంటే ఎవరికి లెక్క కనుక. అంచేత ఈ హిరణ్యాక్ష వరాలేమిటో తీర్చేసి పీల్చి చేతులు కడుక్కుంటే పోలా. సరే కానీ మరి. ఓకే, కారు పంపిస్తాము, ఫోటోలు తీయించి పేపర్లకు ఇస్తాము, చక్కటి పూలదండ లేకపోతే కర్పూరం దండ, మీరేం కోరితే అది మా ఇళ్ళలో వేస్తాము. అక్కడ ఓ కూల్ డ్రింక్ కూడా సమర్పించుకుంటామని చెప్పొద్దామా? పక్కున నవ్వేసింది లలిత. కూల్ డ్రింక్ కాకుంటే ఆవిడకి హాట్ డ్రింక్ ఇస్తావా ఏంటి అంది. ఏం విడ్డూరం అనుకుంటున్నావా? అది మాత్రం ఈనాడు పార్టీల్లో ఏమిటి, ఇళ్లల్లో ఏంటి, హాట్ డ్రింక్స్ తాగే ఆడవాళ్ళు ఎంతమంది లేరు? పెద్ద పెద్ద పార్టీల్లో చాలామంది తాగుతున్నారు ఇప్పుడు అంది కమల. ఏమో కమల, నాకు తెలియవు ఇవన్నీ. మీ నాన్నగారు పెద్ద ఆఫీసర్ కనుక ఆ పెద్ద పార్టీలవి నీకు తెలుస్తాయి మరి. ఫోన్లేదు, ఏదైనా ఒకటే. పని మనిషి అప్పలమ్మ, కూలివాడు రామన్న వాళ్ళ గుడిసెల్లో నాటు సారాయి తాగుతారు. హై క్లాస్ ఆఫీసర్ గారు ఆయన సతీమణి ఫారిన్ డ్రింక్స్ తాగుతారు. మేడల్లోనూ పార్టీల్లోనూ అంతే తేడా. మడి ఆచారం మధ్యతరగతి వాళ్ళకే మిగిలిపోతాయి అంది కమల. సర్లే, మనకెందుకు గాని గోల, వెళ్ళి తొందరగా పిలిచేసొద్దాం. ఇద్దరూ వెళ్ళారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ గారి కారు అవటం వల్ల ఏ అభ్యంతరాలు ఆరాలు లేకుండానే లోపలికి సూటిగా ప్రవేశం కలిగింది. ఎక్కడా మనుషుల అలికిడే లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎటు వెళ్ళటానికి పాలుపోక, ఎవరిని పిలవాలో కూడా అర్థం కాక అన్ని దిశలకు చూస్తూ అలా నిలబడిపోయారు ఆ పెద్ద హాల్లో. కొద్దిసేపటికి ఆ పక్కనున్న గదుల్లో ఓ గదిలో నుంచి ఏవో మాటలు వినవస్తూ ఉంటే మెల్లగా అటు దారి తీయబోయింది కమల. మనం వెళ్ళొచ్చునో లేదో, ఇక్కడి నుంచే పిలువు సందేహం వెలుబుచ్చింది లలిత. ఇటువంటి వాళ్లకు కుక్కలుంటాయి, కనీసం అవి భౌభౌం అంటేనైనా ఎవరో వచ్చారని తెలుసుకుని ఈ అంతఃపురాల నుండి యువతలకొచ్చి కాస్త వచ్చిన వారి ఆజాపజా కనుక్కొని రక్షిస్తారు ఎవరైనా అంటూ నవ్వింది కమల. కనీసం మన మాటలు అలిగిడైనా వినిపించినట్లు లేదే ఎవరికి. ఆశ్చర్యం వెలిగించుతూ 2 అడుగులు ముందుకు వేసి గదిలోకి వంగి చూసిన కమల కొయ్యబారినట్లే నిలబడిపోయింది విడ్డూరంగా చూస్తూ. అదేమిటో ఎంతకు అర్థం కాక తాను ఆమె పక్కకు వెళ్ళి దృష్టి సారించిన లలిత బిగుసుకుపోయింది భయంతో. వారిని అలా మాట పలుకు లేకుండా నిలబెట్టిన దృశ్యం
గదిలోనున్న కాశ్మీర తివాచీలపై పేర్చబడిన బంగారు కణికలు, రిస్టు వాచీలు, హైమావతి, ఆమె భర్త, ఊళ్ళో పేరు మోసిన 4 వడ్డీ వ్యాపారస్తులు, ఇద్దరెవరో ఇతర రాష్ట్రాలకు చెందిన వారిలా కనపడుతున్నారు. అందరూ ఆ విషయమైన బేరసారాలతో మునిగొన్నట్లుగా వినిపిస్తున్నాయి మాటలు. అందరి చేతుల్లో హైమావతితో సహా విస్కీ గ్లాసులు. ఇది వరకట్లాగే అంటే కుదరదు సేట్జీ. రోజు రోజుకి పెరిగిపోతున్న ధరవరులు చూస్తున్నారు కదా, మీరు మా కమిషన్ పెంచక తప్పదు అంటోంది హైమావతి. ఈ తడవకిట్లా పోనీయండి బెహన్, ఒక సేటు బ్రతిమాలుతున్నట్టుగా అంటున్నాడు. కస్టమ్స్ వాళ్ళు ఆనాటికానాడు రూల్స్ బిగించేస్తున్నారు. సరుకు ఎంత కష్టం మీద వస్తుందో మీరు గ్రహించాలి. ఎక్కడికక్కడ దాటుకు రావడానికే అయిపోతుంది ఒక మనిషి అంటున్నాడు. వచ్చే ఆదివారానికి సీసాలు కూడా వచ్చేస్తాయి. ఇలా బేరాలు ఆడితే ఎలా మరి? వాళ్ళంత రిస్క్ తీసుకుని తెస్తున్నారు, నేనంత రిస్క్ తీసుకుంటున్నాను. ఇదంతా ఆలోచించలేము. హైమావతి భర్త నాగభూషణం సమర్థింపుగా మాట్లాడుతున్నాడు. మరొక గారపళ్ళైన పళ్ళికిలిస్తూ అన్నాడు. నిజమే, కానీ ఇందులో అందరం ఒక్కో విధంగా రిస్క్ తీసుకుంటున్న వాళ్ళమే. ఇటువంటి పనుల్లో రిస్క్ లేనిది ఎవరికిలేండి. ఇంకెందుకు, మీరు అన్నట్టు కాదు, మేము అన్నట్టు కాదు, మధ్యస్థంగా సెటిల్ చేసుకుందాం ఈసారికి. సరే కానియండి. బ్రీఫ్ కేసులో నుంచి నోట్ల కట్టలు బయటకు వచ్చి చేతులు జేబులు మారుతున్నాయి. బంగారపు పలకలు, వాచీల పెట్టెలు, ట్రాన్సిస్టర్ రేడియోలు తిరిగి పెట్టెల్లోకి వెళ్తున్నాయి. అంతవరకు పరిసరాలు మర్చిపోయిన లలిత, కమలల ముఖముఖాలు చూసుకున్నారు. కమల సౌండ్ చేసింది. దాంతో ఇద్దరు వెళ్ళి తిరిగి దూరంగా తమ పూర్వస్థానంలో నిలబడ్డారు. వెళ్ళిపోదామే, లలిత బెదిరిపోతూ అంది. మనకేం భయం, పర్వాలేదు. కమల మొండికేసింది. వచ్చిన పని చేసుకునే వెళదాం అంది. ఛీ, ఇంకెందుకు, అసహ్యంగా లేదు? ఇంతలో మేడ మెట్ల మీద ఏదో అపరిమితమైన కులుకుతో కూడిన పకపకలు వేకవేకలు వినరావటంతో అటు తిరిగాయి ఇద్దరి దృక్కులు. ఆ ఊళ్ళోకెల్లా పేరు ప్రఖ్యాతులు గల ధనవంతుడు, కళాపోషకుడు అయిన వెంకటేశ్వరరావుతో చట్టాపట్టాలు వేసుకుని కిలకిల్లాడుతూ పై అంతస్తు నుంచి కిందకొస్తున్న హైమావతి కూతురు హాల్లో నిలబడ్డ కమలా లలితలను చూసి ముఖం చెట్లించి అయిష్టంగానే అతడికి దూరంగా జరిగి, ఎవరు కావాలి మీకు అని అడిగింది అసహనం వ్యక్తపరుస్తూ. విస్మయావస్థ నుంచి తేరుకొని లలిత అలాగే చూస్తూ ఉండిపోయింది. ఎదుట జరుగుతున్న దుర్మార్గాలు చూసి తానేదో దుర్వర్తినిలాగా కుంచుకుపోయింది ఆమె, ముఖం ఎత్తలేకుండా. కొంచెం దిట్టతనం గల కమల మాత్రం, హైమావతి గారి కోసం కాలేజీ స్టూడెంట్స్ వచ్చారని చెప్పండి అంది. ఆమె ఏదో గొణగటంతో వెంకటేశ్వరరావు తిరిగి పైకి వెళ్ళిపోయాడు. మమ్మీ, సంబడి ఫర్ యూ అంటూ కూతురు అరవటంతో, నాకు ఇప్పుడు టైం లేదు, కొంచెంసేపు కూర్చోబెట్టు అంటూ హైమావతి సమాధానం వినవచ్చింది లోపల నుండి. ఐ థింక్ యూ కాంట్ సీ హర్ టుడే అంది హైమావతి కూతురు. అటువంటి వాళ్లతో అంతకంటే పేడసరంగా ప్రవర్తించగలదు కమల. డజంట్ మ్యాటర్, ఐ థింక్ వీ కాంట్ కమ్ అగైన్, బాయ్ బాయ్ అంటూనే బయటకు దారితీసింది. లలిత అనుసరించింది. డోంట్ బాదర్ మమ్మీ, క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్, దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ పీపుల్ అని వెనక అరవటం స్పష్టంగా ఇరువురికి వినిపించింది. తల్లి కూతుళ్ళు నిన్న ప్రయత్నపూర్వకంగా సత్యనారాయణ వద్ద దాచిన విషయం నేడు కమల వల్ల బహిరంగమైపోయింది. అయితే వారనుకున్నంతగా అతడు ఆశ్చర్యం ప్రదర్శించలేదు. అతి నిశ్చలంగా విని గంభీరంగా చిరునవ్వు నవ్వాడు. మీరింకా లోకం తెలియని పసివాళ్ళు, అందుకే అంత కలవరపడుతున్నారు. మేము ఇటువంటివెన్నో చూసి విని ఉన్నవాళ్ళం. కానీ ఆవిడ్ని అంతటి దేశభక్తురాలని ఎలా పూర్తి చేయాలో తెలియక అర్ధోక్తిగా వదిలేసింది కమల. హేళనగా నవ్వాడు సత్యనారాయణ. దేశభక్తులు కాదమ్మా, నిజమైన దేశభక్తులకి చెడ్డ పేరు తెచ్చే చీడ పురుగులు వీళ్ళు. ఇలాంటి వాళ్లను బట్టి దేశభక్తులందరినీ, రాజకీయవాదులందరినీ అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదమ్మా. ఎందరో ఉత్తములు తమ ఆస్తుల్ని, జీవితాలను దేశం కోసం త్యాగం చేశారు, చేస్తున్నారు. మరెందుకో మనలాంటి వాళ్ళు కనీస అవసరాలు, సరదాలు కూడా మానుకొని భక్తిగా ఇచ్చిన ధనము, వస్తువులు ఇలా తమ తమ కుష్యలకు, తాగుళ్లకు, అత్యాచారాలకు అక్రమ కైంకర్యం చేసుకుంటున్న ఘాతుకులు మరికొందరు. ఇదేనమ్మ ప్రపంచం అన్నాడు. అంతేనా, అంతకంటే ఇంకేం చెప్పలేరా మీరు? నిరుత్సాహంగా అంది కమల. ఎందుకు? నేను మరొకళ్ళు ఎందుకు చెప్పాలి?
అనర్హుల్ని అందలం ఎక్కిస్తుంటేనే దేశానికి ఇన్ని అనర్థాలు వస్తున్నాయి. గురివిందగింజ సామెతను రుజువు చేయకుండా ఎవరికి వారు ఇంగిత మెరుగు ప్రవర్తించిన దానికి మిన్నేదీ లేదు. గురివింద గింజ? కమల, లలిత ఒకేసారి అడిగారు. అవును, ఎవరినో తీసుకురావాలి, ఏదో చెయ్యాలి అనే తాపత్రయ పట్టంలో మీ ఆంతర్యం ఏంటి? ఇంతటి వాళ్ళని తీసుకొచ్చాము, ఇన్ని పనులు చేశాము అని 10గురికి చాటుకోవటానికే కదా అన్నాడు సత్యనారాయణ. కమల, లలిత మాట్లాడలేకపోయారు. అతడే మళ్ళీ అన్నాడు. ఇంతింత చిన్న పనులకి మనం ఇంత గొప్పగా ఘనంగా భావించుకుంటే ఎంతెంతో గొప్పవారు మహాత్ములు ఏమనుకోవాలిక? వేలాది మందికి తెలిసేట్టు హంగామా చేయాలి, లక్షలాది మందికి తెలిసేట్లుగా చెక్కులు అందిస్తున్న ఫోటోలు పేపర్లో వేయించుకోవాలనేది నిజమైన సేవ కానే కాదు. అలా వీధుల్లో చూడు, ఏమీ లేక అల్లల్లాడేవాళ్ళు ఎంతమంది? చెయ్యి చాపి అడుక్కునే ప్రతివాడు బిచ్చగాడు కాదు. నిజంగా లేమితో కృషించిపోతున్న కుటుంబాలు ఎన్ని లేవు? నిలువ నీడలేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ, చెట్టు చేమల మాదిరిగానే తాము బ్రతుకులు వెళ్లదీస్తున్న జీవులు ఎందరూ కనిపించరు ఫుట్పాత్ల మీద? నిజంగా దాతృత్వ బుద్ధే ఉంటే ఎక్కడున్న ధనికులు అక్కడి బీదలకు, అనాథలకు సాయం చేస్తే చాలు. దారిద్ర్యం నామరూపం లేకుండా మాయమవుతుంది. నీ ఇంట పని మనిషి బాధలో ఉన్న 2 రూపాయలు ఎక్కువ ఇవ్వటానికి బాధపడతావు, సెలవు మంజూరు చేయడానికి అభ్యంతరం చెప్తావు. నీ ఇంటి ఎదుటి గుడిసెల వాళ్ళు ఆకలికి అల్లాడుతూ ఉంటే లెక్క చెయ్యవు. వీధిన ఏమైనా అమ్మ వచ్చిన పేదరాలి దగ్గర గీసి గీసి బేరం చేస్తావు. ఎక్కడో ఎవరికో సాయం చేయటానికి మాత్రం ఆర్భాటంగా రూపాయలు వెదజల్లుతావు. దేశభక్తి, తల్లి భారతి అంటూ చిలక పలుకులు చెప్పేవాళ్ళ ఇళ్లకెళ్ళి చూడు, ఎన్నెన్ని దొంగ రవాణాల్లో వచ్చిన విదేశీ సరుకులు కనిపిస్తాయో. ఇటువంటి గురివింద గింజలు దేశాభ్యున్నతికి చెదపురుగులన్నమాట అన్నాడు. నిజమే బాబాయ్ గారు, కమల అంగీకరించింది. అనవసర ఆడంబరాలకు, ప్రగల్భాలకు పోకుండా ఎవరి మట్టుకు వారు నీతిగా బ్రతికినంత ఔన్నత్యం ఇంకెక్కడా లేదు అంది. కాలక్రమాన కొన్ని నెలల అనంతరం జలజ భర్త ఆస్తినంతా జలజ పేరున రాసేసి అప్పుల వాళ్ళ నెత్తిన నిర్లజ్జగా చేతులు పెట్టి ఐపీ పెట్టాడని విన్నప్పుడు సత్యనారాయణ ఆశ్చర్యపోలేదు. బ్రతికుండి చచ్చిన వాడితో జమైన ఆ బ్రతికెందుకు? ప్రభుత్వం వారి రహస్య నేర పరిశోధక శాఖోద్యోగుల పుణ్యం అని విదేశీ వస్తువులు స్మగ్లింగ్ చేస్తున్న వారికి సహాయపడుతున్నందుకు గాను హైమావతి, భర్త నాగభూషణం అరెస్ట్ అయ్యారని విన్నప్పుడు దేశభక్తి, రాజకీయాలు వగైరా ముసుగులతో వారు మాటిమాటికి ఢిల్లీలు, హైదరాబాదులు తిరుగుతున్న రహస్యం అది అని తెలిసినప్పుడు లలిత, కమల విస్మయం అందకపోయినా లోకులు విభ్రాంతి చెందారు. ఎందుకు హీనప బ్రతుకులు అనుకున్నారు. ముద్దు ముద్దుగా మాట్లాడుతూ చిన్నపిల్లలా ప్రవర్తించడానికి తాపత్రయపడే హైమావతి కూతురు పెంపుడు పిల్లి సహితం విదేశపుదే కావలసిన ఆ యువతి హైమావతి చెప్పినట్లుగా బొంబాయిలో చదువుకోవటం లేదని, విదేశీ వస్తువుల దొంగ రవాణాకు కూడలి అయిన ఓ హోటల్లో డాన్సర్గా ఉంటుందని, తల్లిదండ్రుల అరెస్టు వార్త వినటంతోనే ఎవరో విదేశీయుడితో ఎక్కడికో పారిపోయి ఆచూకీ తెలియకుండా ఉన్నదని తెలిసినప్పుడు మాత్రం కమల కొంతసేపు కళ్ళు కదల్చడం మర్చిపోయింది. లలిత మూగబోయినట్టుగా ఉండిపోయింది. దారిని వస్తూ వాన కారణంగా తప్పనిసరిగా దగ్గరలోనే ఉన్న జలజ ఇంటికి వెళ్ళిన సరళ ఎక్కడో ఉన్న అనాథల కోసమో, నిరాశ్రయుల కోసమో అంటూ తన దగ్గర నుండి తీసుకువెళ్ళిన పట్టు చీరతో పాటు మరికొన్ని బట్టలతో స్టెయిన్లెస్ స్టీలు గిన్నెలు కొంటూ ఉండటం చూసి మాత్రం విపరీతంగా విస్తుపోయింది. ఈ సేవకులు, ఈ ఉద్ధరణలు అంటూ పెటపెట ప్రేలటం, బతుకు తెరువు కోసం సిగ్గుమాలిన కక్కుర్తి పనులు చేయటము ఎరగని సరళ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.